ప్రజలు మీరు గట్టిగా చెయ్యాలి. మీరు కేవలం ఈ వీటి గురించి మాట్లాడటమే కాదు, తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి. క్రైమ్ ఇక్కడ చాలా అసభ్యకరమైన క్రైమ్ ఉంది. నేను దానిలో రెండుగా మాట్లాడట్లేదు, మేము క్లియర్ గా చెప్తా ఉన్నా. కొంతమంది ఒక 10-15 మంది ఉన్నారు, వారిని మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ కమ్యూనిటీ వైపు నుంచి గట్టిగా చెప్పాలి. ఇదంతా గట్టిగా అడుగుతా ఉన్నారు, మాకు కాంపౌండ్ వాల్ కావాలి, ఇంకోటి కావాలని. అటువంటి జరిగినప్పుడు మేము గట్టి చర్యలు తీసుకుంటే మీరు వెనకమాల నిలబడాల్సిందే. మీరు మళ్ళీ అక్కడ వేరేగా పోయి ప్రయత్నిస్తే మాత్రం అది సమాజానికి మంచిది కాదు. అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలంటే మీరు పిలిచి మాట్లాడాలి. మీరు మసీదులు పిలవాలి, కూర్చోబెట్టాలి. ఇది తప్పురా, ఇది చేయకూడదురా. ఇప్పుడు మీకు తెలుసు ఎవరెవరు ఏమేమి సరఫరా చేస్తున్నారు అని మీకు క్లియర్ గా తెలుసు, మీకు పేరుతో సహా తెలుసు. ఎందుకు మీరు మాట్లాడరు వాళ్ళతో? చెత్త వ్యాపారాలు చేస్తున్నారో మీకు తెలుసు. మీరు మత పెద్దలుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడచ్చు కదా, మాట్లాడాలి కదా, మీ బాధ్యత కదా. అక్కడ మనం తలదిప్పుకుంటే ఎలా? మాట్లాడటానికి ప్రయత్నించారా? చెయ్యాలి కదా. ఇప్పుడన్నా చేయండి దయచేసి. లేకపోతే ఏమవుతుందంటే మన పిల్లలకి ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా అని అనుకుంటాం కొన్ని రోజులు, కానీ స్లోగా ఎఫెక్ట్ అవుతుంది మనకు కూడా. ఆ దారిలో ఈజీ మనీ వచ్చేదానికి, లేకపోతే ఈ మత్తు పదార్థం ఇంకో మత్తు పదార్థం తీసుకుని ఆ గోడలో ఉంటే ఎక్కడో ఒక దగ్గర మనం మాట్లాడుకుని ఉంటే మనకు కూడా తగ్గుతుంది. మీరు చెయ్యాలి తప్పకుండా. మేము మా వైపు నుంచి మేము చేసేది చేస్తాము, లాపరంగా పోలీసులు చేస్తాం. కానీ మీరు కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. అది చివరిలో మేము చేసే పని. ఇంకా ఏ అవకాశం లేనప్పుడు మేము కానీ పోలీసులు కానీ ఇన్వాల్వ్ అవుతారు. కానీ మీరు ముందుగా యువతను కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళని ముందుగా ఒక డైరెక్షన్ మీకు ఇవ్వాలి. తప్పురా, ఇది కరెక్ట్ కాదు, ఇది మారాలి అని వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి, వాళ్ళ చుట్టాలతో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి కూర్చోబెట్టి. ఇక్కడ ఎంత బాగా అయితే మీటింగ్ పెట్టారో ఆ విషయం మీద కూడా మీరు పెట్టాల్సిందే. మీరు తప్పించుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. మీరు నిజంగా ఆ కార్యక్రమం చేయకపోతే మీరు 70% వరకే చేస్తున్నట్లు ముస్లిం సమాజానికి, మిగతా 30% చేయనట్లని నా ఉద్దేశం. ఇప్పటికన్నా మీరు అది దయచేసి ఆ దృష్టి ఆ ట్రైప్ ఆలోచించాలి మీరు దయచేసి.